పార్టీ కార్యాలయం మీద దాడి ఎలా స్పందిస్తారు? ఇది ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం. అధికారం ఉంది కదా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం దీన్ని అరాచకంగా అక్కడ అంతా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి చాలా దారుణంగా కుర్చీలు, బెంచీలు, ఫర్నిచర్, బిల్డింగ్ అంతా ధ్వంసం చేస్తూ ఉంటే పార్టీ వాళ్ళు నాయకులు కానీ ఎవరు కానీ కామ్గా ఉన్నారు. అదేవిధంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు బాలకృష్ణ గారు కూడా అదే కాన్స్టిట్యూషన్లో ఉన్నారని అనుకుంటున్నారు. మరి బాలకృష్ణ గారు కానీ ఇలాంటి చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ఆయన తెలుసుకోవాలా. అదే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే వీళ్ళు కానీ అదేవిధంగా అంతకంత రెట్టింపు దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కానీ సమస్య ఎప్పుడూ కూడాను పార్టీలు ఎప్పుడు కూడా పార్టీ కార్యాలయాల మీదకి ఏది వెళ్ళకూడదు. విమర్శ ప్రతి విమర్శ అనేది ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే పార్టీ పరంపరంగా సిద్ధాంత పరంపరంగా వాళ్ళు విభేదించండి. అంతేగాని మ్యాన్ హ్యాండిల్ చేయటం, పార్టీ ఆస్తులను ధ్వంసం చేయటం ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి ప్రజలు. కానీ డెఫినెట్గా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దీన్ని కూడా ఖండించి ఉంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయనే ఊళ్ళో ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించారంటే ఇది గూండా రాజ్యం అనుకోవాలా, ప్రజారాజ్యం అనుకోవాలా మీరే ఆలోచించండి.